బాగున్నారా? నేను మీ నాగేష్ విహారీ. ప్రస్తుతం అయితే మనము అప్పట్లో 18th సెంచరీ 17th సెంచరీ ఆ బ్యాక్కి నిజాం నవాబులు వాడిన వింటేజ్ కార్స్ని అయితే చూసేకైతే వెళ్దామండి. యాక్చువల్గా ఇదేంటంటే నిజాం నవాబుల గ్యారేజ్ అనమాట. వాళ్ళు వాడిన కార్స్ అన్నీ ఈ గ్యారేజ్లో ఇలాగే పెట్టరు, అవన్నీ మనకు ప్రదర్శనకు పెట్టారు అనమాట, ఎగ్జిబిట్ లాగా. సో వెళ్ళి ఆ కార్స్ అన్నీ చూసేద్దాం పదండి మనం. సో ప్రస్తుతం అయితే మనం నిజాం నవాబుల గ్యారేజ్లోకి అయితే వెళ్ళబోతున్నామండి. ఇది అంతా నిజాం నవాబుల గ్యారేజ్ అనమాట. వాళ్ళు యూటిలైజ్ చేసిన కార్స్ అన్నీ ఇక్కడ పార్కింగ్ చేసుకునే వాళ్ళు ఎక్కడికైనా పోవాలంటే ఇక్కడ నుంచి వాళ్ళకి ఏ కార్ ఇష్టమైతే ఆ కార్ తీసుకొని బయటికి వెళ్ళేవాళ్ళు అనమాట. సో ప్రస్తుతం ఏమేమి కార్స్ ఉన్నాయి ఏమి అనేది మొత్తం అంతా చూసేద్దాం పదండి మనం. సో ఇక్కడ చూస్తా అంటే కార్స్ మనకు తక్కువే ఉన్నట్టున్నాయి, ఎక్కువగా గుర్రపు బక్కీలు అవి ఎక్కువ ఉన్నట్టున్నాయి. సర్లే, ఇక్కడ మనం చూస్తున్నది వచ్చేసి అప్పట్లో వాళ్ళు వాడిన గుర్రపు బక్కీలు అండి. గుర్ర కట్టుకొని దీంట్లో పొల్లనమాట. అయినా సరే ఇది చూడండి, సింగిల్గా పోయేది, ఒకరే పోయేది. ఇది వచ్చేసి ఇది కూడా అంతే, ఒకరే పోయేది. అది వెనకాల ఫుల్ కవరేజ్ ఉన్న బక్కీ, అంటే రాణుల్ని వాళ్ళని తీసుకొని వెళ్ళేదన్నమాట. ఇది వాళ్ళ కొడుకులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు స్కూల్కి పోయేటప్పుడు కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ తీసుకొని పోయే బక్కీ అంటే ఇది. ఒకరే సింగిల్గా ఒక్కరినే తీసుకొని పోయే బక్కీ అనమాట ఇది. ఇక్కడ మనం చూస్తున్న ఈ కారు రోల్స్ రాయ్స్ కంపెనీ. ఎల్లో కలర్ కార్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఈ గ్రీన్ కలర్ కారు, ఆ తర్వాత వెనకాలన్న ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ కారు ఈ రోల్స్ రాయ్స్ కంపెనీ గిఫ్ట్గా ఇచ్చింది ఈ నిజాం నవాబుల్కి. ఆ ఎల్లో కలర్ కారుతో వచ్చిన చిక్ ఏంటి, అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటి, మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు. ప్రముఖ కారు అని ఘోరంగా అవమానించిన నిజాం నవాబులు అని. ఆ అవమానం ఏంటంటే, ఈ నిజాం నవాబు ఒకసారి ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు అక్కడ రోల్స్ రాయ్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళి షోరూంలోకి వెళ్ళి నాకు కారు కావాలి అమ్మండి అని అడిగితే, ఈయన వేషధారణ చూసిన ఆ రోల్స్ రాయ్స్ కంపెనీ వాళ్ళు మీకు కారు ఇవ్వము అని అవమానించి పంపించేశారంట. ఆయన ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి వచ్చి మన రాజస్థాన్ రాజులు ఉంటారు కదా, రాజస్థాన్ రాజుల దగ్గర ఈ రోల్స్ రాయ్స్ కంపెనీ వీటిలో ఒక కార్ని కొన్నాడు. కొని దాంతోపాటు వెనకాలని ఇంకొక ఫోర్డ్ ఉంటుందండి. ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. సో ప్రస్తుతం ఇది చైన్ డ్రైవ్ అనమాట, అదే క్లీన్గా చూపిస్తున్నాను చూడండి. ఈ కార్ వచ్చేసి చైన్ డ్రైవ్, రోల్స్ రాయ్స్ కంపెనీదే. ఈ కార్లు అన్నీ చైన్ డ్రైవే. ఇదిగో ఈ బ్లాక్ కార్, ఈ బ్లాక్ కార్కి ఆ ఎల్లో కలర్ రోల్స్ రాయ్స్ కార్కి పరకలు కట్టి దాంతో హైదరాబాద్ రోడ్లు ఊడిపించాడండి నిజాం నవాబు. నాకు అంత అవమానం చేస్తారా మీరు, చూడండి మీకు ఈ అవమానం సరైనదే అని అవమానం చేశాడనమాట. ఆ అవమానానికి తట్టుకోలేక రోల్స్ రాయ్స్ కంపెనీ వాళ్ళు పరిగెత్తుకుంటే నిజాం నవాబు దగ్గరికి వచ్చి, బాసు నువ్వు చేస్తుంది తప్పు, మమ్మల్ని క్షమించు, ఇంత పెద్ద కంపెనీని నువ్వు ఇంతగా అవమానిస్తే మా కార్ సేల్స్ అన్నీ పడిపోతాయి స్వామి, వదిలే మమ్మల్ని, నీకు మేము అవమానం చేసినందుకు గాను నీకు 2 కార్లు గిఫ్ట్గా ఇస్తాను, తీసుకో, దయచేసి మమ్మల్ని వదిలే మహానుభావ అని చేతులెత్తి వేడుకొని ఆ నిజాం నవాబు కాలుపైన పడి ఆయనకు కార్లు ఇచ్చి వెళ్ళిపోయారంట అండి. ఇక్కడ ఓవరాల్గా మనకు 8 కార్లు ఉన్నాయండి. ఆ 8 కార్లలో 4 రోల్స్ రాయ్స్ కంపెనీ నైపర్ టైప్ కార్లే ఉన్నాయి. వాటిలో రెండింటిని జోధ్పూర్, అంటే జోధ్పూర్ రాజుల దగ్గర నుంచి కొని ఆ అవమానం చేశాడు. ఆ తర్వాత ఇంకొక 2 కార్లని రోల్స్ రాయ్స్ కంపెనీ వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారు. ఆ 4 అలాగున్నాయి. ఇంకా ఒక కూపే ఉందండి. కూపే అంటే టాప్లెస్ మోడలు, దానికి టాప్ ఉండదు, ఓపెన్ టాప్ ఉంటుంది. ఇంకొకటి సాడాన్ ఉంది. ఇంకొకటి మినీ బస్ టైప్లో పెద్ద కారు ఉంది. ఇంకొకటి నైపర్ మోడలే ఫోర్డ్ కంపెనీ ఉందండి. ఓవరాల్గా ఈ 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ అండి. ఇప్పుడు ప్రస్తుతం మనం రోల్స్ రాయ్స్ కంపెనీ నైపర్ మోడల్ చూసుకుంటే 200 కోట్లు ప్రస్తుతం మార్కెట్లో పలుకుతాయండి ఈ కార్లు. ఎందుకంటే ఇవి యాంటిక్ పీసులు, ఓల్డ్ పీసులు కదా, దగ్గర 200 సంవత్సరాల కిందట తయారు చేసిన కార్లు కదా ఇవి. 200 కోట్లు పలుకుతాయండి ఒక్కొక్క కారు. అంత వాల్యూ ఉన్న కార్లు ఈ నిజాం నవాబుల గ్యారేజ్లో ప్రస్తుతం మన కోసం షోలో అయితే పెట్టారు. మీరు తప్పకుండా మిస్ కాకుండా వెళ్ళైతే చూడండి. ఇదిగో ఇదేనండి కూపే ఎడిషన్, అంటే టాప్ లేదు, చూస్తున్నారా. నేను ఇంతకుముందు చెప్పాను కదా, జోధ్పూర్ రాజుల దగ్గర కారు కొనుక్కుని దానికి పరకలు కట్టి అవమానించారు అని, ఆ కారు ఇదే.
ఈ నల్ల కారు, స్టార్టింగ్లో ఉన్న ఎల్లో కారు, తర్వాత మధ్యలో ఉన్న ఫోర్డ్ కారు, ఈ మూడిటికే ఈ నిజాం నవాబు తీసుకొని వచ్చి హైదరాబాద్కి తెచ్చుకొని హైదరాబాద్ రోడ్లన్నీ పరకలు గట్టి ఊడిపించి అవమానం చేశాడండి నిజాం నవాబు. నిజాం నవాబు గురించి కథ చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. ఆయన కోసం ఇంకొక వీడియో అయితే చేస్తా, ఆయన కథ ఏంటి అనేది ఆ వీడియోలో చూసి ఎంజాయ్ చేద్దరు. ఇండియన్ బైక్ ఇప్పటికీ ఇదే మోడల్లో రిలీజ్ అవుతున్నాయి బైక్లు, ఇవి ఇట్లాగే ఉంటాయి అన్నమాట. అప్పుడు చూడండి సస్పెన్షన్ మనకులాగా ఫోక్స్ లేవు, అంటే మనకు ఫ్రంట్ స్టెమ్ ఫోక్స్ ఉంటాయి కదా, అవి లేవు, స్టెమ్స్ లేవు ముందరవి, అప్ సైడ్ డౌన్ టెలిస్కోపిక్ స్టెమ్స్ అలాగే లేవు. కట్టలు పెట్టినారు, అంటే మన పాత కార్లకు అప్పుడు చూసేటోళ్ళము అలాంటి కట్టలు పెట్టినారు, చూస్తున్నారు దీనికి ముందర. ఇదంతా సస్పెన్షన్ కోసం పెట్టారు చూడండి. ఇండియన్ బైక్, జబర్దస్త్ బైక్ అండి. ఇదిగో చూడండి కంపెనీ లోగో ఇండియా అన్న. సో అది వచ్చేసి మోర్ని అనుకుంటా ఒకటి, సో అది వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ అండి. ఈ సైడ్ ఉన్నది ఎన్ఫీల్డ్, ఇది వచ్చేసి హ్యార్లీ డేవిడ్సన్. గియర్ కూడా తన పక్కనే ఉంది చూడండి, నీట్గా మనం గమనిస్తే గేర్ చూడ పక్కన అంతకుముందు హ్యాండ్స్ ఉండేవి, లెగ్స్ కూడా యూటిలైజ్ వాళ్ళు లెగ్ డౌన్ చేయడానికి, గేర్లు అప్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి ఎం అని ఉంది, మోటో మోర్ని అనుకుంటున్నాను నేను. ఇప్పటికీ వస్తుంది మోటో మోర్ని, ఇండియన్ బైక్ కంపెనీస్ ఇప్పటికీ వస్తున్నాయి. హ్యార్లీ డేవిడ్సన్ వస్తున్నాయి, అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ కూడా వస్తున్నాయి. ఆ పక్కన ఒకటి చిన్న ఎన్ఫీల్డ్ కాదు, హ్యార్లీ డేవిడ్సన్ లూనా టైప్ బైక్ ఉంది, చిన్న మినియేచర్, చిన్నపిల్లలు నడిపే బైక్. ఇది జీప్ కంపెనీ అండి, ఇది జీప్ కంపెనీ అంటే జీప్. ఇది ఫోర్డ్ కంపెనీ జీప్, 4-wheel డ్రైవ్స్, అన్నీ 4-wheel డ్రైవ్సే. డిఫరెన్సర్ బెటర్ చూస్తున్నారా, ముందర వీల్స్కి ఇంజిన్ కనెక్ట్ అయి ఉంటుంది. మనకు కావాలంటే గేర్ వేసుకొని లోపల ఇంజిన్ని కనెక్ట్ చేసుకొని ఆ వీల్స్ కూడా ఇంజిన్తో రన్ అయ్యేలాగా చేసుకోవచ్చు. అంటే ఎక్కడైనా ఆగిపోయినప్పుడు, ఎక్కడైనా ఇరుక్కున్నప్పుడు, అలాంటి టైంలో బండి త్వరగా ముందుకు రావడానికి, లేకపోతే మామూలు కార్స్ రన్ అవ్వవు కదా అలాంటి ప్లేసెస్లో ముందుకు రావడానికి. ఇక్కడున్న ఈ 3 జీప్లు 4-wheel జీప్లేనండి. ఇది వచ్చేసి విలెక్స్ జీప్, వెల్లీస్ వచ్చేసి చాలా ఫేమస్ జీప్. ఇప్పటికీ ఎవరైనా సరే వెల్లీస్ జీప్ అంటే కళ్ళకు అద్దుకొని తీసుకుంటారు. చాలామంది చాలా ప్రైజ్ పెట్టి తీసుకుంటున్నారు అనమాట విల్లీస్ జీప్ని ఈ మధ్య. సో మనకు జీప్, ఫోర్డ్, ఇది వచ్చేసి నిస్సాన్ V6 కాంటెసా టైప్ మోడల్ అండి. ఇది 6 సీటర్ అనమాట. ముందర ఫ్రంట్లో 2 సీటర్, మిడిల్లో 2 సీటర్, బ్యాక్ వచ్చేసి 2 సీటర్, అలాగా 6 సీటర్ నిస్సాన్ V6 కాంటెసా టైప్ మోడల్ కార్ అండి. ఇంత రాయల్గా ఉంది చూస్తున్నారా. సో ఇంక ఇవన్నీ వచ్చేసి వాళ్ళు వాడిన బక్కీలు అండి. బక్కీలు అంటే అదే గుర్రపు బక్కీలు. సో వీటికి కూడా కట్టల టెక్నాలజీ బాగా సాఫ్ట్గా స్మూత్గా ఉండాలని పెట్టారు. అలాగే పైన నీడ కోసం అది పెట్టారు చూడండి. ఇంకా ఈ బగ్గీ చూసుకుంటే మనకు క్యాబిన్ బగ్గీ అండి. ఇది అప్పట్లో రాణల్ని వాళ్ళని తీసుకుపోయేవాళ్ళు. ఈ బగ్గీని మనము రాజన్న సినిమాలో చూసే ఉంటాం. రాజన్న సినిమాలో వాళ్ళు దీంట్లో కూర్చొని గుర్రాన్ని నడిపించుకుంటూ పోతూ ఉంటారు అన్నమాట. సో అందులో చూసే ఉంటాం దీన్ని. ఇంక ఇవన్నీ ఇక మనకి ఇక్కడ చుట్టూరా గార్డెన్ అయితే మెయింటైన్ చేస్తున్నారండి. చాలా బాగుంది గార్డెన్. అప్పట్లో వాళ్ళు పెట్టుకున్న గార్డెన్స్ ఇవన్నీ. ఒకవైపు కారు పింక్ పెట్టుకున్నారు, ఇంకోవైపు గార్డెన్ పెట్టుకొని వాళ్ళు అలాగా బయటకు వచ్చి విహారం చేసి ఎంజాయ్ చేయడానికి పెట్టుకున్న గార్డెన్స్ అన్నమాట ఇవన్నీ. చూడండి ఎలాగుందండి ఈ చౌమహల్ ప్యాలెస్. ఈ చౌమహల్ ప్యాలెస్ మీకు నచ్చిందా?
మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. టాటా, బాయ్ బాయ్, సీ యూ, సయోనారా.